ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో 23వ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ బుధవారం రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది. రెండు జట్ల మధ్య మ్యాచ్ రాత్రి ఉదయం 7:30 గంటలకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. గుజరాత్ టైటాన్స్ జట్టుకు శుభ్మాన్ గిల్ నాయకత్వం వహిస్తుండగా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సంజు శాంసన్ నాయకత్వం వహిస్తాడు. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచుల్లో 3 విజయాలు, 1 ఓటమితో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ పాయింట్ల పట్టికలో బలమైన స్థానంలో ఉంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ 4 మ్యాచుల్లో 2 విజయాలు, 2 ఓటములతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్ -5 నుంచి తప్పుకుంది. ఇటువంటి పరిస్థితిలో రెండు జట్ల మధ్య పోటీ ఉత్కంఠగా మారే ఛాన్స్ ఉంది. గుజరాత్ అతిపెద్ద బలం, దాని టాప్ 3 బ్యాట్స్మెన్స్. ఈ సీజన్లో ఇప్పటివరకు లీగ్లో గుజరాత్ టాప్ ఆర్డర్ అత్యుత్తమమైనదిగా మారింది. ప్రతి మ్యాచ్లోనూ టాప్ 3 బ్యాట్స్మెన్లలో ఒకరు హాఫ్ సెంచరీ సాధిస్తూనే ఉన్నారు. ఇది జట్టుకు స్థిరత్వం అందిస్తోంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా పరిగణిస్తున్నారు. ఈ మైదానం మొదట్లో ఫాస్ట్ బౌలర్లకు సహాయపడినప్పటికీ మ్యాచ్ ముందుకు సాగుతున్న కొద్దీ బంతి బ్యాట్పైకి దూసుకొస్తుంది. ఫలితంగా 4లు, 6లు కొట్టడం ఈజీ అవుతుంది. ఈ మైదానంలో భారీ స్కోర్లు నమోదవుతుంటాయి.